రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. లోకేష్ చెప్పిన ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం 3 వేధింపులు 6 అరెస్టులు అన్నట్టుగా పాలన సాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతల్ని కార్యకర్తలనే కాదు సానుభూతి పరులను కూడా వదలకుండా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతల వేధింపులు అసాధారణంగా కొనసాగుతున్నాయి. ఇది కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామం. ఈ ఊరిలో 1000 కుటుంబాలున్నాయి. వీరిలో అత్యధిక కుటుంబాలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు చెందినవి. వీరిని భయపెట్టి బెదిరించి వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలని కూటమి నేతలు కుట్రకు తెగబడ్డారు. దీనికి నిదర్శనమే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు రామచంద్రుడు ఎదుర్కొంటున్న కష్టాలు. ఈయనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలంలో ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు. ఇంటికి విద్యుత్ కనెక్షన్ కావాలని అధికారులను అడిగితే టీడీపీ నేతల కాళ్లు మొక్కితే ఇస్తామని అంటున్నారట. ఆ పని చేయలేని రామచంద్రుడి కుటుంబం కొవ్వొత్తుల వెలుగులోనే కాలం గడిపేస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే కూటమి నేతలు వేధింపులకు పాల్పడుతున్నారని పాలకొలను గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అధికార గర్వంతో విర్రవీగుతున్నారని, కూటమి పాలన ఎల్లకాలం ఉండదనే విషయాన్ని అధికార పార్టీల నేతలు గుర్తుపెట్టుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు వెల్లువెత్తుతున్నాయి. 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న డీలర్లను తొలగిస్తున్నారని నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే కారణంతో చాలా చోట్ల డీలర్లను తొలగించడమే కాకుండా వారిపై కేసులు పెడుతున్నారని, అధికారులు టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. బనగానపల్లె పట్టణం శివనంది నగర్ లో వైఎస్ఆర్సీపీ నేత అబ్దుల్ ఫైజ్ నివాసం ఉంటున్నారు. ఈ మధ్యన ఆయన కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా ఆయన ఇంట్లోకి ప్రవేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు బీభత్సం సృష్టించారు. వివాహ దృశ్యాలను చిత్రీకరించే డ్రోన్ కెమెరాను పగలగొట్టారు. విషయం తెలిసినా సరే పోలీసులు పట్టించుకోలేదు. ఈ గొడవకు కొనసాగింపుగా వైఎస్ఆర్సీపీ నేత అబ్దుల్ ఫైజ్ ను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించడంతోనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దౌర్జన్యాలు చేయడం, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేసి భయపెట్టడం కూటమి పాలనలో నిత్య కృత్యమైందని, కూటమి పాలన ఎల్లకాలం ఉండదనే విషయాన్ని గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హెచ్చరిస్తున్నారు. గత ఏడాది జూలై 17న పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వినుకొండకు చెందిన రషీద్ ను నడి రోడ్డుపై వందలాది మంది చూస్తూ ఉండగా టీడీపీ నేతలు చంపేశారు. జిలానీ అనే టీడీపీకి చెందిన వ్యక్తి రషీద్ ను వెంటాడి వేటాడి విచక్షణారహితంగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారంతా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దాష్టికంపై నిప్పులు చెరిగారు. రషీద్ హత్య కేసులో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేత జిలానీ A1 గా, అతని సోదరుడు జానీ బాషా A6 గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసు రాజీ చేసుకోవాలంటూ తరచూ బాధిత రషీద్ కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తన కొడుకును అందరూ చూస్తూ ఉండగా అత్యంత దారుణంగా టీడీపీ నేతలు హత్య చేశారని రషీద్ తల్లి శంషాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆమె ఆవేదనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొడుకు పోయిన బాధలో ఉంటే ఇప్పుడు టీడీపీ నేతలు ఆ కుటుంబంపై తప్పుడు కేసు పెట్టి మరొక కొడుకును జైలుకు పంపింది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే రషీద్ హత్య కేసును నీరుగార్చడానికి ప్రభుత్వం పథకం ప్రకారం ముందుకెళ్తుందనే విషయం అర్థమవుతోంది. రషీద్ కేసులో నిందితులను అడ్డం పెట్టుకుని వారితో కౌంటర్ కేసులు పెట్టించి రషీద్ కుటుంబాన్ని వేధిస్తున్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా ఉన్న వారిని వదలకుండా జైలుకు పంపిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.